హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎర్ర బియ్యంతో దోస ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎర్ర బియ్యాన్ని ముందుగానే రాత్రంతా నానబెట్టుకోవాలి పెరుగు, నీళ్లు పోసి. తర్వాత పొద్దున పూట మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను మెత్తగా గ్రైండ్ చేసుకునే ముందు దాంట్లోనే కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు వేసి, జీలకర్ర అది కూడాను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఏమీ నానబెట్టక్కర్లేదు, అలా పులియబెట్టక్కర్లేదు, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. అలాగా ప్యాన్ తీసుకొని కొంచెం వేడి చేసుకొని మామూలు దోశ వేసుకున్నట్టే వేసేసుకొని అంటే మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా క్రిస్పీగా చక్కగా మనకి దోశ మంచిగా వస్తుంది. మూత పెట్టి వేసుకోవాలి దోశ చూస్తున్నట్టుగా. అలా వేసుకున్న తర్వాత చూసారా ఎంత మంచిగా వస్తుందో. అలాగే అన్నీ వేసుకోవడము. దాన్ని మనం ఎలాగైనా తినొచ్చండి. ఇంట్లో రోటి పచ్చడి ఉంటే తినొచ్చు, పల్లీల చట్నీ ఉంటే తినొచ్చు, ఏమీ లేకపోయినా మన ఇంట్లో ఊరగాయలు ఉంటే దాంతో కూడా తినేయచ్చండి. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, మంచిగా తినడానికి కూడా ఈజీగా డైజెస్ట్